ఒక స్త్రీ పురుషుడిలో ఏం చూడదు అన్నది మనం తెలుసుకుందాం. ప్రేమించకపోయినా అనువంత అనురాగం పంచినా చాలు, రోజంతా నాతో ఉండకపోయినా ఉన్న నిమిషమైనా నవ్వుతూ ఉంటే చాలు అనుకుంటుంది. అయితే జీవితం మిమ్మల్ని మీరు కౌగిలించుకోలేరు, మిమ్మల్ని మీరు ఓదార్చుకోనులేరు. అందుకోసం ఖచ్చితంగా ఒకరి సహాయం ఉండాలి. జీవితం అంటే ఒకరి కోసం ఒకరు బ్రతకాలి. నువ్వంటే నాకు ఎంత ఇష్టమో అని నువ్వు అడిగితే నేను చెప్పలేను, ఎందుకంటే నువ్వంటే నాకు మాటల్లో చెప్పలేనంత ఇష్టం అంటూ ఆమె ఒక స్త్రీ వినయిస్తుంది. అది నీకు కనిపించకపోవచ్చు, నా మాటల్లో నీ మీద ప్రేమ తెలియకపోవచ్చు, కానీ నా గుండె లోతుల్లోకి చూడు, నీకు తప్ప ఇంకెవ్వరికీ చోటు లేదు అక్కడ అంటూ ఆమె వ్యక్తీకరిస్తుంది. గడిపే ప్రతి క్షణం చాలా విలువైనది. వాళ్ళకి అది మామూలు విషయం అనిపించవచ్చు, కానీ మనకి అది జీవితాంతం గుర్తుంచుకునే తీయని జ్ఞాపకం అంటూ ప్రేమించిన వారితో ఒక స్త్రీ ఇలా అంటుంది. ప్రియురాలికి శ్రీరామ రక్ష ఎంత కష్టమొచ్చినా, ఎలాంటి పరిణామాలు ఎదురైనా జీవితాంతం నీకు తోడుంటా ప్రియతమా అని ప్రియురాలిని గుండెకు హద్దుకుంటే ఆ అమ్మాయికి అంతకు మించిన బహుమతి ఇంకేముంటుంది? అతడి మేధస్సు, అతడి పర్సనాలిటీ, జీవితంలో అతడు సాధించిన విజయాలు ఇవేవి ఆమెని ఆకట్టుకోలేవు. కేవలం తనని అతడు గుర్తించాడా లేదా అన్నదే ఆమెకి ముఖ్యంగా కావాల్సింది. చివరి వరకు ఆనందంగా ఉండాలంటే మనసుపై రాసుకున్న అక్షరాలు ఇద్దరికీ పరిచయమై ఉండాలి. ఇలా ఉంటేనే ఒకరినొకరు అర్థం చేసుకోగలరు. ఒక వ్యక్తిని ఒక అమ్మాయి అంటే ఒక స్త్రీ ఇష్టపడినప్పుడు ఆ అబ్బాయిలో ఏం చూడదు? నీవు చదువుకున్నావా, లేదా నీవు మంచి ఉద్యోగం చేస్తున్నావా, నీకు వెనకటి ఆస్తులెంతున్నాయి, ఇవన్నీ కూడా నీ కులమేంటి, గోత్రమేంటి, ఇవన్నీ కూడా ఒక నిజమైన ప్రియురాలు ఏమీ చూడదు. నీవు ఎలా ఉన్నావు, నీవు బాగున్నావా, తెల్లగా ఉన్నావా, నల్లగా ఉన్నావా, ఇవన్నీ కూడా ఏమీ చూడదు. అది నిజమైన ప్రేమంటే. ఆ ప్రేమ దక్కడం అనేది చాలా కష్టం. దక్కినప్పుడు వదులుకోకండి. ఒక స్త్రీ ఇవేమీ ఒక పురుషుడిలో, అలాగే అతను ప్రాణం కంటే ఎక్కువగా ప్రేమించిన అతనిలో ఇవేమీ చూడదు. నీవు ఎలా ఉన్నావు, ఎక్కడ ఉన్నావు, ఎంత ఉంది నీ వెనకాల, ఏం చదువుకుని ఉన్నావు, ఇవన్నీ కూడా ఏమీ చూడదు. ఒక స్త్రీ మనసు నిండా అతనిపై ప్రేమ పెంచుకుని ప్రేమించింది అంటే, ఆ ప్రేమ లోతుల్లో ఒక పురుషుడు పడ్డాడు అంటే పైకి తేలుకోవడం చాలా కష్టమవుతుంది. ఇప్పటి రోజుల్లో ప్రతి ఒక్కరూ ఆ ప్రేమ అనే పదాన్నే కించపరుస్తున్నారు. అదే అలాంటి నిజమైన ప్రేమ మీకు దక్కితే ఖచ్చితంగా వదులుకోకండి. ఇంట్లోకి వచ్చిన మీ భార్యని కానీ, ప్రేమించిన ఒక అమ్మాయిని కానీ, అమ్మని ఎలా చూసుకుంటామో అదే విధంగా చూసుకోవాలి. భార్య ఒకవేళ ప్రేమించిన తరువాత తను ఇలాంటిది అని తెలిస్తే, మంచిది కాదు అని తెలిస్తే నువ్వు మార్చుకోవాలి, నీకు తగినట్టు మార్చుకోవాలి. ఇంతకు ముందు నీకు జరిగిన, మీ ఇద్దరి మధ్య జరిగిన పరిణామాలన్నీ గుర్తు చేస్తూ తనలోంచి మళ్ళీ నీ మీదున్న ప్రేమని బయటకి తీయాలి. అసలు ఇవేమీ అవసరం లేదు నిజంగా నిన్ను ప్రేమించినట్లయితే, ఇవేమీ అవసరం లేదు నిజంగా నీకు మనసిచ్చినట్లయితే అంటూ ఈ విధంగా అయితే చాణక్య నీతిలో ఇలా అయితే చెప్పాడండి. ఒక స్త్రీ తన ప్రాణం కంటే ఎక్కువగా ఒక అబ్బాయిని ప్రేమిస్తే స్త్రీ పురుషుడిలో ఏం చూడదు అన్నదానికి ఇదే అర్థం. ఇలాంటి మంచి అమ్మాయి కనుక మీకు మీ జీవితంలో ఎవరికైనా వచ్చింది అంటే ఖచ్చితంగా వదిలిపెట్టుకోకండి. అలాగే ఒక అమ్మాయి ప్రేమలో పడి మాత్రం ఒక అబ్బాయి అంటే ఒక పురుషుడు తన కన్న తల్లిని,
అలాగే తండ్రిని, అక్క చెల్లెల్ని కూడా మర్చిపోయేంతగా వాళ్ళ ప్రేమలో తేలుతుంటారు. కానీ ఆ విధంగా కూడా చేయొద్దు, ఇద్దరికీ మంచే చెయ్యాలి. సో చూశారు కదండి ఇవాల్టి వీడియో. ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే చిన్న లైక్ చేయడం మర్చిపోవద్దండి. అలాగే మన ఛానల్ ఎవరైనా స్టార్టింగ్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనున్న బెల్ సింబల్ని క్లిక్ చేశారు అంటే నేను పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ రూపంలో అయితే వచ్చేస్తుంది. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. రేపటి వీడియోలో మరిన్ని మంచి మోటివేషనల్ కోట్స్తో, జీవిత సత్యాలు, అలాగే మంచి మాటలతో మళ్ళీ మనం కలుసుకుందాం. అప్పటి వరకు చూస్తూనే ఉండండి మన ఛానల్ని.